గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ప్రాణాల మీదికి మీరు రాకపోవచ్చు కానీ అనుక్షణం ముళ్ళుగా గుచ్చుకుంటూ నిత్యం నరకం చూపించే సమస్యలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పైల్స్, ఫిషర్, ఫిస్టులా. కూర్చోవాలంటే కష్టం, నడవాలంటే నరకం. ఈ వ్యాధుల లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ దేవికా గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు పైల్స్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి? ఓకే, జనరల్గా పైల్స్ మనం తెలుగులో హర్షమూలాలు అని అంటూ ఉంటాము. ఇందులో ఏంటి అని అంటే మన జిఐటి ట్రాక్ అంటే జీర్ణాశయంలో బ్లడ్ సప్లై అనేది జరుగుతూ ఉంటుంది. అందులో వెయిన్స్ అంటే కింది భాగంలో రెక్టమ్ అండ్ యానల్ రీజియన్లో వెయిన్స్ అనేటివి లావెక్కిపోవడం అంటే స్వెల్ అయిపోయి అవి ఒక మాస్ లాగా బయటికి రావడము, దాన్ని మనం హెమరాయిడ్స్ అని అంటూ ఉంటాం జనరల్గా. ఈ హెమరాయిడ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే మనకి కాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సేమ్ వే మనకి ఇంటర్నల్గా జిఐ ట్రాక్లో వెయిన్స్ అనేటివి స్వోలెన్ అయిపోయి అక్కడ ఒక మాస్ రూపంలో బయటికి రావడం, లేదంటే ఇంటర్నల్గానే మాసెస్ అనేటివి ప్రజెంట్ అయి ఉండడం, వాటిని హెమరాయిడ్స్ అంటూ ఉంటాం, లేదంటే పైల్స్, లేదంటే హర్షమూలాలు అని అంటూ ఉంటాము. జనరల్గా వీటికి రీజన్స్ వచ్చేసరికి మెయిన్గా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ప్రజెంట్ అయి ఉండడము. వీళ్ళల్లో ఈ మలబద్ధానికి మెయిన్గా రీజన్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది లేకపోవడం. ఇంప్రాపర్ డైట్ అంటే ఏంటి అంటే రెగ్యులర్గా డైటరీ ప్రోడక్ట్స్ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది తక్కువ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ అనేటివి తక్కువ తీసుకోవడం. దీనివల్ల ఏంటి అంటే మలబద్ధకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో రీజన్ వచ్చేసరికి ఒబేసిటీ వచ్చేసరికి వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ ఉండిపోవడం వల్ల, దాంతోపాటు ఆ వెయిట్ అనేది అబ్డామినల్ రీజియన్లో అంటే పొట్ట భాగంలో ఎక్కువ పొట్టు ఉండిపోవడం వల్ల మనకి ప్రెషర్ అనేది ఎక్కువ జిఐ ట్రాక్ అంటే ఈ యానల్ రెక్టల్ రీజియన్లో ప్రెషర్ అనేది ఎక్కువ పడడం వల్ల మనకి వెయిన్స్ అనేటివి లావెక్కుతూ ఉంటాయి. అదొక రీజన్. అండ్ ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాళ్ళకి ఏంటి అంటే ఉమెన్స్కి వచ్చేసరికి పొట్టలో బేబీ ఉండడం వల్ల ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అంటే పొట్ట భాగంలో ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోయి అక్కడున్న వెయిన్స్ అనేటివి అంటే వీనస్ ప్రెషర్ కానీ రెక్టంలో ఉండాల్సిన ప్రెషర్ అనేది ఎక్కువైపోయి వీనస్ ఎంగాజ్మెంట్ అంటే అక్కడున్న వెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉబ్బెక్కిపోతూ ఉంటాయి. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ది హెమరాయిడ్స్. ఓకే అండి, మెయిన్గా అంటే పైల్స్లో టైప్స్ ఏమైనా ఉంటాయి, ఇన్ కేస్ ఉంటే వాటి గురించి చెప్పండి. దట్టు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వాటి? ఓకే, టైప్స్ వచ్చేసరికి ఇందులో జనరల్గా ఇంటర్నల్ 2 టైప్స్ ఉంటాయి, టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1 వచ్చేసరికి ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటాం. అంటే మనకి లోపల భాగంలో వెయిన్స్ అనేటివి ఎక్కువ ఎంగాజ్మెంట్ అనేది జరగడం. ఇంకొకటి ఎక్స్టర్నల్ పైల్స్. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చేసరికి మనకి యానస్ రీజియన్ అంటే ఎక్కడైతే యానల్ ఓపెనింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందో అక్కడ మాస్ రూపంగా బయటికి కనిపిస్తూ ఉంటాయి. వాటిని ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటూ ఉంటాం. దీంట్లో మళ్ళీ మనకి గ్రేడ్స్గా డివైడ్ అయి ఉంటాయి. 4 గ్రేడ్స్గా ప్రజెంట్ అయి ఉంటుంది. జనరల్గా ఫస్ట్ గ్రేడ్ వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి జస్ట్ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మోషన్ వెళ్ళిన తర్వాత బ్లీడింగ్ అనేది జరగడం, లేదంటే మోషన్తో పాటు బ్లీడింగ్ జరగడం, లేదంటే ఏమవుతుంది అంటే ఇండైజెషన్ ప్రాబ్లం అంటే జీర్ణం అనేది సరిగ్గా కాకపోవడము, పొట్ట ఉబ్బరంగా ఉండడము, ఏదో వెలితిగా ఉండడం పొట్టలో ఉన్నట్టు, గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది గ్రేడ్ 1లో. గ్రేడ్ 2లో ఏంటి అంటే మనకి ఏదైతే హెమరాయిడ్ అంటే మాస్ ఏదైతే ఉబ్బెత్తుగా ఉందో అది అనేది బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చి మోషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దానంతటా అదే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని గ్రేడ్ 2 అని అంటాము. గ్రేడ్ 3లో ఏంటి అంటే మనకి మాస్ అంటే ఏదైతే ఉబ్బిందో అది అనేది బయటికి వచ్చి అలానే ఉండిపోతుంది. మళ్ళీ దానంతటా అది లోపలికి వెళ్ళదు. మనం చేతితో వెనక్కి నెట్టుతూనే అది లోపలికి అనేది వెళ్తూ ఉంటుంది. దిస్ ఈజ్ గ్రేడ్ 3. గ్రేడ్ 4 వచ్చేసరికి పైల్స్ అనేటివి మనకి లోపలికి వెళ్ళకుండా, చేతితో నెట్టిన లోపలికి వెళ్ళకుండా అలానే బయట ఉంటే గ్రేడ్ 4 అని అంటూ ఉంటాము. అండ్ దీంట్లో సిమ్టమ్స్ వచ్చేసరికి ఏం జరుగుతుంది అంటే పెయిన్ అనేది ఉంటుంది. మోషన్ పాస్ చేసేటప్పుడు వాళ్ళకి విపరీతమైన పెయిన్ ఉంటుంది, లేదంటే ఎక్కడైతే ఓపెనింగ్ అనేది ఉంటుంది మలద్వారం ఎక్కడైతే ఓపెనింగ్ అనేది ఉంటుందో అక్కడ ఇచ్చింగ్ అనేది ఉంటుంది. అంటే దురద అనేది ఎక్కువగా రావడం, పెయిన్ అనేది ఉండడం, సూదులతో గుచ్చినట్టు, రాళ్ళతో కుచ్చుకున్నట్టు, లేదంటే గ్లాస్ పీసెస్ అనేటివి అక్కడ ఉన్నట్టు మనకి సెన్సేషన్ అంటే అలా అనిపిస్తూ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే మోషన్తో పాటు రక్తం అనేది పడడం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి పొట్టుబ్బరం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా వాళ్ళకి బ్లడ్ లాస్ అనేది చాలా సివియర్గా ఉంది అని అనుకో, వాళ్ళకి అనేమియా అంటే వాళ్ళకి హెచ్బి లెవెల్ అనేది తగ్గిపోవడము, బ్లడ్ కౌంట్ అనేది తగ్గిపోవడం, దీంతో పాటు వాళ్ళకి నీరసం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా చూసుకుంటే కనుక పైల్స్కి సంబంధించి అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో ఏ విధంగా ఉంటుందో చెప్పారు. మరి కిడ్స్లో ఎలా ఉంటుంది? కిడ్స్లో రేట్ ఆఫ్ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే వాళ్ళకి కిడ్స్లో మనం చూసుకునేసరికి ఇన్ఫాన్స్ వాళ్ళల్లో కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే మలబద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏం జరుగుతుంది అంటే పిల్లలకి జంక్ ఫుడ్ ఎక్కువ అయ్యడం, ఆయిలీ ఫుడ్ అనేది ఎక్కువగా అయ్యడం అండ్ ఫైబర్ డైట్ ఫ్రూట్స్ అనేది తక్కువ అయ్యడం వల్ల ఏంటంటే వాళ్ళకి మలబద్ధకానికి ఎక్కువగా గురవుతున్నారు. ఈ మలబద్ధకం అనేది వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ అనేది చేసి అండ్ విత్ ఎక్సర్సైజ్ అండ్ కిడ్స్లో ఇప్పుడు ఒబేసిటీ అనేది మేజర్ ప్రాబ్లమ్గా మారింది. సో ఈ ఒబేసిటీ అండ్ మలబద్ధకం అనేది ఉండడం వల్ల వాళ్ళకి రేషియో ఆఫ్ గెట్టింగ్ హెమరాయిడ్స్ అంటే పైల్స్కి రావడం చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే కంపేరిటివ్ అడల్ట్స్ దే ఆర్ హెల్దీ, సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వెంకటయ్య తాండూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి వెంకటయ్య గారు. మేడం, నాకు ఫిస్టులా చెప్పారు. ఏంటండి? ఫిస్టులా. ఓకే అండి. అయితే దర్శనానందం ఆయన వెంకటయ్య గారు, మీ ప్రాబ్లమ్ని మళ్ళీసారి చెప్పండి. ఫిస్టులా మేడం. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? నాకు ఒక 6 నెలల నుంచి ఉంది మేడం. ఏమేమి ఇబ్బంది అవుతుంది? ఏంటి చీము గారడము, రక్తం గారడము, బాత్రూమ్ పోయినా 1 గంటకు బాగా నొప్పి రావడం జరుగుతుంది మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 28. ఓకే, వీళ్ళల్లో ఫిస్టులా వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి ఒక ఓపెనింగ్ అనేది ప్రజెంట్ అయి ఉండడం మన యానల్ రీజియన్లో, ఆ ఓపెనింగ్ అనేది ఉండడం వల్ల అక్కడ నుంచి చీము రావడం, రక్తం రావడం, అక్కడ మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. 6 నెలల నుంచే ఉంది కాబట్టి కొంచెం స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి మీరు హోమియో వాడారనుకో మీకు మళ్ళీ రికరెంట్గా రాకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీనిలో అలోపతిలో వచ్చేసరికి ఏంటి అని అంటే మేజర్గా వాళ్ళు సర్జరీని సజెస్ట్ చేస్తారు. కానీ ఈ ఫిస్టులా ప్రాబ్లంలో ఏంటి అంటే రికరెన్స్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ. ఎందువలన రికరెంట్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయంటే అక్కడ ఏదైతే మనకి జిఐ ట్రాక్ట్ అంటే మన మూతి నుంచి మలద్వారం ఓపెనింగ్ వరకు అనాటమీ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సర్జరీ చేయడం వల్ల అది డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే రికరెంట్గా ఫిస్టులా యానో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదే హోమియోలో ఏంటి అంటే మనం మెడిసిన్స్ ద్వారానే ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు, మీకు 100% రిజల్ట్ ఉంటుంది. దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి మీరు. ఓకే అండి, మెయిన్గా చూసుకుంటే కనుక అంటే పైల్స్కి సంబంధించి అంటే ఏ స్టేజ్లో వాళ్ళు సర్జరీకి వెళ్ళాలి, సర్జరీ చేయించుకుంటే ఒక్కసారి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఓకే, జనరల్గా వచ్చేసరికి ఏ స్టేజ్లో వచ్చేసరికి హోమియో దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు అవగాహన అనేది పెరుగుతుంది కాబట్టి స్టార్టింగ్లోనే మనకి పైల్స్ ప్రాబ్లంకి వచ్చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏ స్టేజ్లో అంటే మనకి 3rd and 4th స్టేజ్లో వచ్చేసరికి జనరల్గా సర్జరీని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ స్టేజ్లో ఏమవుతుంది అంటే ఏదైతే మాస్ అనేది ఉబ్బెత్తు అనేది ఉందో అది బయటికి వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్ళడంగా ఇబ్బంది ఉంటుంది. సో వాళ్ళల్లో ఏంటంటే కూర్చోవడానికైనా నించోవడానికి చాలాసేపు నించోవడానికైనా అక్కడ పెయిన్ రావడం, దురద రావడం అనేది ఎక్కువ అయిపోవడం వల్ల ఇబ్బంది పెరుగుతుంది అండ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి స్టేజ్లో సర్జరీని సజెస్ట్ చేస్తారు జనరల్గా. కాకపోతే సర్జరీ చేసిన తర్వాత జనరల్లీ 60 to 70% మళ్ళీ రికరెంట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మోడ్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోకపోవడం అండ్ సిట్టింగ్ అవర్స్ అనేది ఎక్కువగా ఉండడం, అంటే 8 to 10 అవర్స్ లాంగ్గా వాళ్ళు అలానే కూర్చొని ఉండడం వల్ల వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ జరగకపోవడం అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల రికరెంట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే హోమియోలో వచ్చేసరికి ఏంటంటే రికరెన్సీ రాకుండా వాళ్ళ డైటరీ మేనేజ్మెంట్ చేస్తూ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రసాద్ సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు ఫైల్స్ ఉన్నాయి మేడం. ఓకే, 5 years పైన అయింది మేడం ఉండబట్టి. ఓకే.
అదే మేము మీకు ఏమేమి ఇబ్బంది అవుతుందండి? మోసం ఫ్రీగా కాదు మేడం. ఓకే. మీ ఏజ్ ఎంత అండి? నాకు 42 మేడం. ఓకే. రక్తం పడడం మోషన్లో అలా ఏమైనా జరుగుతుందా? ఏం పడడం లేదు మేడం. ఏంటండి? బ్లడ్ అయితే పడదు మేడం. బ్లడ్ అయితే ఏం పడదు. ఓకే. మాస్ ఏమైనా బయటికి ఉందా? ఉబ్బెత్తు అనేది బయటికి వచ్చిపోవడం ఉన్నా మేడం. ఉంది. ఓకే. అవును. ఈయనలో వచ్చేసరికి మేబీ ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి ఉండే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. ఈ పైల్స్ ప్రాబ్లంలో ఏంటి అంటే మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం వల్ల మనకు తెలుస్తుంది ఇది ఎక్స్టర్నల్ పైలా లేదంటే ఇంటర్నల్ పైలా అనేది. ఆబ్వియస్లీ మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి, మీకు కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సాయి ప్రసాద్ విజయవాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు ఒక 5 years బ్యాక్ పుస్తకాలు వచ్చింది మేడం. ఓకే. అది తగ్గింది, మామూలు ఇంగ్లీష్ ముందు వల్ల తగ్గింది. ఇప్పుడు ఏంటంటే ఒక గడ్డలు నిలుస్తున్నాయి మేడం. ఏంటండి? మోటార్లు వెళ్ళే దగ్గర గడ్డలు నిలుస్తున్నాయి. ఓకే. అది ఏంటన్నది అర్థం కావట్లేదు, తగ్గుతుంది వస్తుంది. నేను తగ్గట్టు అనుకుని పట్టి వేసాను, పొగులుతుంది. ఒక చోట పగిలితే రెండో చోట వస్తుంది. ఓకే అండి, మీకు ఫిస్టులా అనేది సర్జరీ చేసి ట్రీట్మెంట్ చేశారా అండి, మందుల ద్వారానేనా? మందుల ద్వారానమ్మా. ఓకే అండి. ఈయనలో వచ్చేసరికి ఫిస్టులా ఇన్ యానో అనేది నెక్స్ట్ కాంప్లికేషన్లోకి వెళ్తే పెరియానల్ యాప్సిస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ ఏంటి అంటే అక్కడ ఏదైతే ఉందో అక్కడ చిన్న పింపుల్ లాగా అనేది వచ్చేసి యాప్సిస్ ఫార్మేషన్ అనేది అవుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే వాళ్ళకి పెయిన్ అనేది రావడం, పస్ రావడం, చీము రావడం, బ్లీడింగ్ అనేది ఎక్కువ రావడము, కూర్చోనికే లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పెరియానల్ యాప్సిస్లో వచ్చేసరికి జనరల్గా సర్జరీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ పింపుల్ అనేది ఒక్క దగ్గర మాని ఇంకో దగ్గర వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది. అవి పగిలిపోతూ ఉంటాయి. సో మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తే ఏంటంటే మీకు రికరెన్సీ అనేది రాకుండా ఇప్పుడు ఉన్న సమస్యని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సో మెయిన్గా అంటే పైల్స్కి సంబంధించి ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఓకే. డైట్ వచ్చేసరికి మనకేంటి అంటే ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది అని అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తినడం, బయట ఫుడ్ ఎక్కువ తినడము అండ్ ఆయిలీ డైట్ అనేది ఎక్కువగా అయిపోయింది. దానివల్ల ఏంటి అంటే ఫ్యాటీ డిపాజిట్ అనేది ఎక్కువ అయిపోయి వెయిట్ గెయిన్ అనేది దానికి వెళ్ళిపోతూ ఉన్నారు. బరువు ఎక్కువ అయిపోతూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్లో ఫ్యాటీ డిపాజిట్ జరగడం, అక్కడ వెయిట్ అనేది ఎక్కువ అయిపోవడం, ఆ ప్రెషర్ అనేది మనకి కింది భాగంలో పడడం, ఆ కింది భాగంలో పడడం వల్ల ఏమవుతుంది అంటే మనకి పైల్స్కి గురవుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్యాలెన్స్ డైట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఈ బ్యాలెన్స్ డైట్లో వచ్చేసరికి మనకి హై ఫైబర్ కంటెంట్ అంటే పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న డైట్ అనేది ఎక్కువగా తీసుకోవడం అండ్ రైస్ క్వాంటిటీ అనేది తగ్గించడం అండ్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రైస్ అనేది నైట్కి అవాయిడ్ చేయడం అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది నైట్ పూట అవాయిడ్ చేయడం. దీనివల్ల ఏంటి అంటే డైజెషన్ ఇష్యూస్ అనేది రావడం. నెక్స్ట్ లేట్ నైట్స్కి తినడం వల్ల ఏంటి అంటే మనకి డైజెషన్ అనేది ఇంప్రాపర్గా అవ్వడం, దానివల్ల గ్యాస్ ప్రాబ్లం వచ్చేసి ఎక్కువ ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ 4 నుంచి 5 లీటర్ల నీళ్లు ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. అండ్ మనము మజ్జిగ తీసుకోవాలి. పెరుగు కన్నా పల్సటి మజ్జిగ తీసుకోవడం వల్ల ఏంటంటే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం, మలబద్ధకం అనేది తగ్గించడం అవుతుంది. మెయిన్గా మనం కన్సర్న్ చేసుకోవాల్సింది మలబద్ధకం. ఫస్ట్ సిమ్టమ్స్ పైల్స్లో ఉండేది మలబద్ధకం అనేది రావడం, హార్ట్ స్టూల్స్ అనేది రావడం, కొంచెం బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ డైట్ అనేది మనం మెయింటైన్ చేయడం వల్ల పైల్స్ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. పైల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ డైట్ని మనం మెయింటైన్ చేయడం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే అండి, మరి ఫిస్టులా అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే. ఫిస్టులా అంటే ఏంటి అంటే మనకి యానల్ ఓపెనింగ్ అనేది ఉంటుంది, అంటే మలద్వారం ఓపెనింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అది కాకుండా మనకి ఒక ట్రాక్ లాగా చిన్న ఓపెనింగ్ అనేది లోపట యానల్ మలద్వారానికి లోపటికి మలద్వారం బయట ఇంకో ట్రాక్ లాగా కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల మనకు ఫిస్టులా అనేది ఫామ్ అవుతుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కృష్ణమూర్తి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి కృష్ణమూర్తి. నాకు ఇది వరకు టైల్స్ వచ్చి ఆపరేషన్ కూడా అయింది మేడం. అది ఓకే. అయితే మళ్ళీ టైల్స్ లో మళ్ళీ ఒక చిన్న గడ్డలాగా వచ్చింది మేడం. అది
ఓకే. దానివల్ల మళ్ళీ బ్లడ్ కూడా వస్తుంది సార్ మేడం. అది ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు అది? మేడం ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఆ ఇబ్బంది ఉంది? అది సుమారుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉంది మేడం. ఇది ఓకే. సర్జరీ ఎన్ని సంవత్సరాల కిందట అయింది? గత సంవత్సరం సర్జరీ ఒక పక్క ఒక ఆపరేషన్ చేసి మళ్ళీ రెండో సైడ్ ఇచ్చారు, రైట్ సైడ్ వచ్చింది మేడం. అది ఓకే అండి. మలబద్ధకం కూడా ఉంది. మలబద్ధకం అవుతుంది ఎమ్మెల్యే తిన్నప్పుడు ఏదైనా సరే మళ్ళీ బ్లడ్ అలాగే వచ్చేస్తుంది మేడం. అది ఓకే అండి. వీళ్ళలో ఏదైనా ఎమ్మెల్యే తిన్నా ఏదైనా కడుపు ఉబ్బరం లాగా అయిపోతుంది. ఏంటండి? ఎమ్మెల్యే కానీ ఏదైనా తిందో ఆఫ్ ఫుడ్ ఏదైనా తిన్నా సరే కడుపు ఉబ్బరం లాగా అవుతుంది మేడం. ఓకే ఓకే అండి. మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను చిన్న జేసీ ఆపరేషన్ మేడం. అది ఎక్కువ టైం కూర్చునే పని మేడం. ఎక్కువ నా ఏజ్ 50 years మేడం. ఓకే అండి. ఈయనలో వచ్చేసరికి పైల్స్ అనేటివి ఎక్స్టర్నల్గా మాస్ అనేది కనిపిస్తూ ఉంది, ఇంకా బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి, అండ్ ఆల్రెడీ సర్జరీ అనేది జరిగింది, రికరెంట్గా వస్తూ ఉన్నాయి. అంటే ఏంటి అంటే ఆయన బాడీలో పైల్స్ వచ్చే టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంది. ఇతను మళ్ళీ మీరు సర్జరీ మళ్ళీ చేయించుకున్నా కానీ వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా మీరు మీ మలబద్ధకాన్ని తగ్గించుకోవాలి. ఫస్ట్ డైట్ అండ్ మేనేజ్మెంట్ చేసుకోండి. అండ్ మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్తే మీకు ఇప్పుడున్న ప్రాబ్లంకి ఇస్తారు, మళ్ళీ వచ్చే అవకాశాలు లేకుండా కూడా మందులు ఇస్తారు. సో దగ్గరలో ఉన్న బ్రాంచ్ని సంప్రదించండి. ఓకే అండి, ఫిస్టులా గురించి కంటిన్యూ చేయండి. ఓకే. ఫిస్టులా వచ్చేసరికి అక్కడ ఒక ట్రాక్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. అలా ట్రాక్ ఫార్మేషన్ జరగడం వల్ల మనకి ఏంటంటే మలద్వారం ఓపెనింగ్ నుంచి కాకుండా మనకి ఆ ట్రాక్ ద్వారా మనకి మోషన్ అనేది బయటికి రావడం, లేదంటే ఏదైతే గ్యాస్ అనేది ఉందో అది బయటికి రావడం, మెయిన్గా పస్ అనేది బయటికి వస్తూ ఎప్పుడు ఆ చోట తడిగా ఉండడం, లేదంటే బ్లీడింగ్ అనేది ఎక్కువగా రావడం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా వచ్చేసరికి ఏంటంటే పెయిన్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరు ఏంటి అంటే డైపర్స్ వేసుకొని కూడా వస్తూ ఉంటారు. అంత పర్స్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని ఫిస్టులా, దాని సిమ్టమ్స్ అనేటివి వీళ్ళల్లో కూడా మేజర్గా ఎందుకు వస్తుంది అని అంటే అక్కడ మనకి మలద్వారం ఓపెనింగ్ దగ్గర గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. అవనేటివి అడ్డుకోవడం ఒక క్లాగ్ లాగా ఫామ్ అయిపోయి అక్కడ యాప్సిస్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ యాప్సిస్ నుంచి ఫిస్టులా అంటే ఒక ట్రాక్ రూపం ఫార్మేషన్ అనేది జరిగి ఆ పర్స్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ అనేటివి ఉంటాయండి. ఓకే అండి, మరి ఫిషర్ గురించి ఏమంటారు? రీజన్స్ ఎలా ఉంటాయి, అలాగే సిమ్టమ్స్? ఫిషర్ వచ్చేసరికి ఏంటంటే ఏదైతే మలద్వారం ఓపెనింగ్ అనేది ప్రజెంట్ అయి ఉందో అక్కడ చీలిక అనేది ఫామ్ కావడం. అంటే ఏంటంటే మనకి జనరల్గా జిఐ ట్రాక్ట్ మూతి నుంచి మలద్వారం వరకు ఒక మ్యూకోజల్ లేయర్ అనేది కవరింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ కవరింగ్ అనేది మలద్వారం దగ్గర కొంచెం పగుల్ రూపం అనేది రావడం. ఇది ఎందుకు వస్తుంది అని అంటే మలబద్ధకం అనేది ఎక్కువగా ఉండడం, లేదంటే కాన్స్టెంట్గా కూర్చొని ఉండడం, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండ్ ఒబెసిటీ అనేది ఉండడం వల్ల రెక్టల్ ప్రెషర్ అంటే యానోరెక్టల్ దగ్గర ప్రెషర్ అనేది ఎక్కువైపోయి మనకి మలబద్ధకం అనేది వస్తుంది. ఈ మలబద్ధకం అనేది రావడం వల్ల మనకేంటంటే అక్కడ కొంచెం చీలిక అనేది వచ్చేస్తుంది. ఆ చీలిక వల్ల బ్లీడింగ్ అనేది అవుతుంది, పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి పైల్స్లో ఫిస్టులాలో కంపేర్ చేస్తే ఈ ఫిషర్లోనే పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అక్యూట్ పెయిన్తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. కొన్ని స్టేజెస్లో ఏంటంటే ఈ ఫిషర్లో డీప్ ఫిషర్ అనేది ఉంటుంది. ఈ డీప్ ఫిషర్లో ఏంటి అంటే జనరల్గా సర్జరీని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కాకపోతే హోమియోలో ఏంటి అని అంటే ఎంత డీప్ ఫిషర్ అనేది ప్రజెంట్ అయి ఉన్నా మనం మందుల ద్వారా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే అండి, మెయిన్గా పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే ఈ మూడిట్లో చూసుకుంటే కనుక ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అని మనం చెప్పలేం. ఎందుకంటే పేషెంట్ అనేటైనా సఫర్ అవుతూ ఉంటాడు. మనకి దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్ ఆ సమస్య అతనికి ఎక్కువ సమస్యగానే అనిపిస్తుంది. కాకపోతే యాజ్ అ డాక్టర్గా మనం కంపేర్ చేసుకొని చూస్తే మనకి ఫిస్టులా అనేది ఎక్కువ ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ ఫిస్టులా ఎక్కువ ఇబ్బంది ఎందుకు అని అంటే మనకి డిశ్చార్జ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది అండ్ పెయిన్ అనేది ఆల్ ఓవర్ డే అంటే రోజు మొత్తము పెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉండడం, బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉండడం. దీనివల్ల ఏంటి అంటే రోజువారీ పనులు వాళ్ళు చేసుకోలేరు. కొందరిలో ఏంటి అంటే డైపర్ వేసుకునే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది. అలా సమస్య అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిస్టులా నానో అనేది ఒక ఛాలెంజింగ్ అనమాట. అండ్ దీంట్లో రికరెన్సెస్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సర్జరీ చేసుకొని ఉంటారు, కాకపోతే రికరెంట్గా ఆ చోట కాకపోతే ఇంకో చోట, ఆ చోట కాకపోతే ఇంకో చోట వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఫిస్టులా నానోలో ఉంటాయండి. ఇంకా ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి వీటికి?
ట్రీట్మెంట్ వచ్చేసరికి హోమియోపతిలో ఫస్ట్ స్లో ట్రీట్మెంట్ అని అంటుండే, కాకపోతే ఇప్పుడు మోడర్న్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి ఫాస్ట్ ట్రీట్మెంట్ అనేది వచ్చేసింది. దీంట్లో మెయిన్గా హోమియోపతిలో ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇస్తాం. అంటే ఏంటి అంటే మనిషి స్వభావాన్ని బట్టి ఫిజికల్గా ఎట్లా ఉంటుండు, మెంటల్గా ఎలా ఉంటున్నాడు, ఎలా రియాక్ట్ అవుతున్నాడు సిచ్యువేషన్స్కి, అతని స్వభావం అనేది ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఇలా మనిషిని బట్టి మనం మెడిసిన్ అనేది ఇస్తున్నాం కాబట్టి హోమియోపతిలో తగ్గే అవకాశాలు ఎక్కువ అండ్ రికరెంట్గా వచ్చే అవకాశాలు అనేవి తగ్గిస్తూ ఉంటుంది. అంటే బాడీలో ఉన్న టెండెన్సీని తగ్గిస్తుంది. ఓకే, ఓన్లీ అంటే వాటర్ కంటెంట్ అలాగే ఫైబర్ తీసుకుంటూ ఈ పైల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చా ఓన్లీ హోమ్ రెమెడీతో? కొందరిలో ఏంటి అంటే గ్రేడ్ 1 స్టేజ్, అంటే వాళ్ళల్లో ఏంటి అంటే డైజెషన్ ప్రాబ్లం, పొట్ట ఉబ్బరంగా ఉండడం, లేదంటే గ్యాస్ కింద నుంచి వెళ్ళిపోవడం, ఇలాంటి ప్రాబ్లం, లేదంటే అప్పుడప్పుడు బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు అవుతున్న ఇలాంటి స్టేజ్లో ఉన్న వారికి ఏంటి డైట్ మేనేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మెయిన్గా వచ్చేసరికి వాళ్ళ మలబద్ధకం అనేది తగ్గిపోయిందనుకో పైల్స్ వచ్చే అవకాశాలు అనేటివి తక్కువగా ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరం, ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడే వాళ్ళు డైట్ చేంజెస్ అనేటివి చేసుకుంటే వచ్చే అవకాశాలు తక్కువ. ఒకవేళ వచ్చిన గ్రేడ్ 1 స్టేజ్లో ఉంటే తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే అండి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.